హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మనం జీవితంలో ప్రతి చిన్న విషయం గురించి ప్లాన్ చేసుకుంటాం. రేపు స్కూల్కి ఏం తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ ఏ జాబ్ చేయాలి, రిటైర్మెంట్కి ఏం దాచిపెట్టుకోవాలి. కానీ మనం అసలు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడంది లేదా భయపడే ఒక విషయం ఉంది. అదే డెత్, మరణం. అసలు డెత్ అనే మాట వినగానే మనం ఎందుకు అంత భయపడతాం? ఎందుకంటే మనకి అన్నోన్ అంటే భయం. తెలియని దారిలో వెళ్ళాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుందిక. మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథలు, మనం చూస్తున్న సినిమాలు డెత్‌ని ఒక డార్క్ ఎండ్ లాగా చూపించాయి. అంతా అయిపోయింది, ఇంకేం లేదు అనేదే చావు. కానీ అది నిజమా? చావు అంటే ద ఎండేనా? లేక అది ఒక కొత్త చాప్టర్‌కి బిగినింగా? ఈరోజు ఈ వీడియోలో ఆ భయం వెనుకున్న నిజాన్ని లాజిక్‌తో మరియు సైన్స్‌తో వెతుకుదాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చాలామంది అనుకుంటారు సైన్స్ మరియు స్పిరిచువాలిటీ రెండు వేరువేరని. సైన్స్ ప్రూఫ్ని, ఫ్యాక్ట్స్ని అడుగుతుంది. స్పిరిచువాలిటీ ఏమో నమ్మకం మీద నడుస్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలవరని మనం అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మోడర్న్ ఫిజిక్స్, ముఖ్యంగా క్వాంటమ్ ఫిజిక్స్ మరియు యాన్షియంట్ ఫిలాసఫీ రెండు కలిసి ఒకే మాట చెప్తున్నాయి. సైన్స్ చెప్పే ఎనర్జీ మరియు ఫిలాసఫీ చెప్పే ఆత్మ రెండు ఒకటే అయితే, సైన్స్ చెప్పే డైమెన్షన్స్ మరియు ఫిలాసఫీ చెప్పే లోకాలు రెండు ఒకటే అయితే, ఈ వీడియో చూశాక మీకు డెత్ గురించి భయం ఉండదు. ఒక కొత్త క్లారిటీ మరియు ధైర్యం వస్తుంది. మొదట మనం అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చామో సైంటిఫిక్గా తెలుసుకోవాలి. ఆస్ట్రోఫిజిక్స్లో స్టెలార్ న్యూక్లియోసింథసిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దీని అర్థం ఏంటంటే మన యూనివర్స్ మొదలైనప్పుడు కేవలం హైడ్రోజన్ మరియు హీలియం మాత్రమే ఉండేవి. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఒక పెద్ద స్టార్ బ్లాస్ట్ అయ్యింది. దీన్నే సూపర్నోవా అంటాం. ఆ స్టార్లోని మాలిక్యూల్స్ స్పేస్ అంతా స్ప్రెడ్ అయ్యాయి. ఆ స్టార్ డస్ట్ కండెన్స్ అయి ఎర్త్ ఫామ్ అయింది. ఆ డస్ట్తోనే మనం కూడా ఫామ్ అయ్యాం. సో టెక్నికల్లీ మీరు ఈ ఎర్త్కి గెస్ట్ మాత్రమే కాదు, మీరు నడిచే నక్షత్రాలు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక లైబ్రరీ నుంచి బుక్ తెచ్చుకున్నారనుకోండి. ఎప్పటికీ ఆ బుక్ని మీతో ఉంచుకోలేరు కదా. ఏదో ఒక రోజు ఆ బుక్ని రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మన బాడీ కూడా అంతే. ఎర్త్ నుండి మనం ఆటమ్స్ని లోన్గా తీసుకుంటున్నాం. మనం తిన్నప్పుడు లేదా మనం నీళ్లు తాగినప్పుడు ఎర్త్ ఆటమ్స్ మన బాడీలోకి వస్తాయి. మరణం అంటే ఆ లోన్ని తిరిగి ఎర్త్కి పే చేయడం లాంటిది. మన ఆటమ్స్ తిరిగి మట్టిలో కలిసి ఒక చెట్టులాగా లేదా ఒక పువ్వులాగా మళ్ళీ పుడతాయి. సో ఫిజికల్లీ మీ బాడీలో ఉన్న మ్యాటర్ ఎప్పటికీ డెస్ట్రాయ్ అవ్వదు, అది రీసైకిల్ అవుతుంది. సరే, బాడీ మట్టిలో కలిసిపోతుంది, ఓకే. కానీ లైఫ్ సంగతి ఏంటి? అసలు లైఫ్ అంటే ఏంటి? సైన్స్ ప్రకారం లైఫ్ అంటే ఎనర్జీ. మీ బ్రెయిన్ ఇప్పుడు పనిచేస్తుందంటే అందులో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది. మీ గుండె కొట్టుకుంటుందంటే అందులో కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఫిజిక్స్లో ఒక ఫండమెంటల్ లా ఉంది. అదేంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీని అర్థం ఏంటంటే ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. శక్తిని మనం సృష్టించలేం, అలానే నాశనం కూడా చేయలేం. అది కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోతుంది. మరి ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ సడన్గా ఎక్కడికి పోతుందని మీరు ఆలోచించవచ్చు. సైన్స్ ప్రకారం అది యూనివర్స్లో హీట్గా, లైట్గా, రేడియేషన్గా మారిపోతుంది. మీ ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడానికి నేచర్ మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఆకాశంలో ఉండే మేఘాన్ని చూడండి. వర్షం పడినప్పుడు ఆ మేఘం కరిగిపోతుంది. కానీ నిజంగా ఆ మేఘం చనిపోతుందా? లేదు. అది నీరులాగా మారి ఆ తర్వాత నదిలాగా మారి ఆ నది సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రం నుండి మళ్ళీ ఆవిరై మేఘంగా మారుతుంది. మనం కూడా అంతే. మన ఎనర్జీ ఎప్పటికీ ఈ యూనివర్స్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. రూపం మారుతుంది కానీ మీరు అనే ఎసెన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ ఫిలాసఫీ ఒక గొప్ప ప్రశ్న అడుగుతుంది. మనమంటే మన బాడీయా లేక మన కాన్షియస్నెస్సా? కాన్షియస్నెస్ అంటే తెలివి. ఫిలాసఫీలో దీన్నే ఆత్మ అని కూడా అంటాం. మన బాడీని ఒక లైట్ బల్బులా ఊహించుకోండి. అండ్ మన ఆత్మని ఆ బల్బులోకి వెళ్ళే ఎలక్ట్రిసిటీగా ఊహించుకోండి. బల్బు పగిలిపోతే వెలుగు ఆగిపోతుంది. రూమ్ అంతా డార్క్గా అయిపోతుంది. కానీ ఆ బల్బుకి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏమైనా ఆగిపోతుందా? లేదు. కరెంట్ ఇంకా వైర్స్లోనే ఉంటుంది. కేవలం ఆ బల్బు మాత్రమే పనిచేయదు. మన బాడీ చనిపోయాక మన కాన్షియస్నెస్ అంటే మన ఆత్మ అనే ఎనర్జీ ఇంకా యూనివర్స్లో యాక్టివ్గానే ఉంటుంది అని కొందరు సైంటిస్టులు మరియు ఫిలాసఫర్స్ నమ్ముతారు. న్యూరో సైన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఉంది. దీన్నే ద ట్రాన్స్మిషన్ థియరీ అంటారు. చాలామంది అనుకుంటారు మన బ్రెయిన్ మనకి థాట్స్ని క్రియేట్ చేస్తుందని. బ్రెయిన్ ఒక జనరేటర్ అని. కానీ బ్రెయిన్ థాట్స్ని క్రియేట్ చేయలేకపోతే? బ్రెయిన్ కేవలం ఒక రిసీవర్ అయితే? ఒక టీవీ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. టీవీలో సినిమా వస్తుంది. టీవీ పగిలిపోతే సినిమా ఆగిపోతుంది. కానీ ఆ సినిమా సిగ్నల్
ఇంకా గాల్లోనే ఉంటుంది. ఇంకొక టీవీ పెడితే మళ్ళీ సినిమా వస్తుంది. మన కాన్షియస్నెస్ కూడా ఆ సిగ్నల్ లాంటిది. మరణం అంటే టీవీ పాడవడం మాత్రమే. సిగ్నల్ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఒకవేళ ఈ థియరీ గనక నిజమైతే డెత్ అనేది కేవలం ఒక డివైస్ ఫెయిల్యూర్ మాత్రమే. ఇప్పుడు మనం కొంచెం డీప్ సైన్స్లోకి వెళ్దాం. అదే క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఆటమ్స్ మరియు మ్యాటర్ని గురించి స్టడీ చేసే ఒక సబ్జెక్ట్. క్వాంటమ్ ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. ఇదేం చెప్తుందంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒక విషయం రియాలిటీగా ఉండాలంటే దాన్ని ఎవరో ఒకరు చూడాలి, అబ్జర్వ్ చేయాలి. మనం ఇప్పుడు ఉంటున్న ఈ ప్రపంచం చూసినప్పుడు పార్టికల్స్లా, చూడనప్పుడు వేవ్స్లా ప్రవర్తిస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో ఇంకా ఇప్పటికి కూడా మిస్టీరియసే. దీని అర్థం ఏంటంటే మీ చూపు లేకుండా ఈ యూనివర్స్ ఉండదు. యూనివర్స్ మిమ్మల్ని క్రియేట్ చేయలేదు, మీరే యూనివర్స్ని మీ కాన్షియస్నెస్తో క్రియేట్ చేస్తున్నారు. సో యూనివర్స్ ఉన్నంత వరకు మీరు అంటే మనం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొంత డెప్త్లోకి వెళ్దాం. అసలు టైం, కాలం అంటే ఏంటి? మనం అనుకుంటాం టైం ఒక స్ట్రెయిట్ లైన్ అని. గతం అయిపోయింది, వర్తమానం జరుగుతుంది, భవిష్యత్తు రాబోతుంది అని. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారంటే టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్. ఫిజిక్స్ దృష్టిలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్నే బ్లాక్ యూనివర్స్ థియరీ అంటారు. ఈ యూనివర్స్లో అన్ని మూమెంట్స్, అన్ని ఇన్సిడెంట్ ఒకేసారి ఫ్రోజన్గా ఉంటాయి. మనం ఫ్లాష్ లైట్ వేసినట్టు ఒక్కొక్క మూమెంట్ని చూస్తూ వెళ్తున్నాం అంతే. ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అన్నీ అక్కడే ఉంటాయి. సో మీ మరణం తర్వాత మీరు చనిపోయినట్టు కాదు, మీరు ఈ టైం లైన్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు సైన్స్ని పక్కనెట్టి కొంచెం ఫిలాసఫీలోకి వెళ్దాం. అసలు మనం చావుకి ఎందుకు భయపడుతున్నాం? ఎందుకంటే నేను అంటే నా ఇల్లు, నా పేరు, నా గుర్తింపు, నా స్టేటస్ ఇవన్నీ పోతాయని. ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ఈ నేను అనేది ఒక ఇల్యూజన్. మనం అనుకుంటాం మనం సపరేట్ వ్యక్తులమని, కానీ మనమంతా ఒకే కాన్షియస్నెస్లో పార్ట్స్. తిటిబా ఫిలాసఫీలో ఒక గొప్ప మాట ఉంది. మరణం అంటే నీరు నీటిలో కలవడం. దీన్ని అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సముద్రంలో ఒక అలలాగా ఊహించుకోండి. అలాగా ఉన్నప్పుడు మీకు ఒక షేప్ ఉంటుంది, హైట్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. అలా అనుకుంటుంది నేను వేరు, సముద్రం వేరు అని. నేను పెద్ద అల, వాడు చిన్న అల అని కంపేర్ చేస్తుంది. కానీ ఆ అల తీరం తాకగానే ఏమవుతుంది? అప్పుడు ఆ అల చనిపోతుందా? లేదు, అది తిరిగి సముద్రంలో కలుస్తుంది. అక్కడ ఆ వేవ్ అంటే అల పోయింది, కానీ ఆ నీరు అక్కడే ఉంటుంది. అలగా ఉన్నప్పుడు దానికి బౌండరీస్ ఉంటాయి, సముద్రంగా మారినప్పుడు దానికి హద్దులు లేవు. మరణం కూడా అంతే. మనం స్మాల్ షెల్ఫ్ నుండి బిగ్ షెల్ఫ్లా మారడం, మనం బౌండరీస్ లేని ఒక స్టేట్లోకి వెళ్ళిపోవడం, అదే ఫ్రీడమ్. మన బాడీ అనే జైల్ నుండి రిలీజ్ అయి యూనివర్స్ అంతా వ్యాపించడం, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళడం. అక్కడ పెయిన్ ఉండదు, ఫియర్ ఉండదు, కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. సైన్స్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి చాలా రీసెర్చ్ జరిగింది. ప్రపంచంలో చాలామంది యాక్సిడెంట్స్లో చనిపోయి కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ బ్రతికారు. వీళ్ళందరూ చెప్పే కామన్ విషయం ఒకటి ఉంది. ఎవరు కూడా నరకం చూశామని లేదా భయం వేసిందని చెప్పలేదు. చాలామంది చెప్పింది ఏంటంటే అక్కడ భయం లేదు, కేవలం శాంతి ఉంది. వాళ్ళు ఒక బ్రైట్ లైట్ని చూశామని, తమ లైఫ్ మొత్తం ఒక మూవీలా చూశామని చెప్పారు. సైన్స్ ఇది బ్రెయిన్లో కెమికల్స్ వల్ల అవ్వచ్చు అంటుంది, కానీ స్పిరిచువల్గా చూస్తే ఇది మన నెక్స్ట్ జర్నీకి ఒక ట్రైలర్ లాంటిది అని మనం అనుకోవచ్చు. ఒకసారి నేచర్ని గమనించండి. నేచర్లో వేస్ట్ అనేది ఉండదు. రాలే ఆకులు మట్టిగా మారి కొంత చెట్టుకి ఆహారంగా అవుతాయి. లయన్ చనిపోతే అది గ్రాస్కి ఫుడ్గా అవుతుంది, అండ్ ఆ గ్రాస్ని డీర్ తింటుంది. అంటే లైఫ్ ఈజ్ లైక్ ఏ సర్కిల్. మనం లీనియర్గా చూస్తున్నాం కాబట్టి ఎండ్ అనేది కనిపిస్తుంది. సర్కిల్గా చూస్తే ఎండ్ ఉండదు, స్టార్ట్ కూడా ఉండదు. మీ డెత్ ఇంకొక కొత్త లైఫ్కి సోర్స్ అవుతుంది. మీకు తెలియకుండానే మీరు యూనివర్స్కి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో యూనివర్స్ దృష్టిలో మరణం అనేది ఒక సాధారణమైన విషయం అండ్ ఒక నెసెసరీ స్టెప్ కూడా. ఇప్పుడు చెప్పండి, మనం దేనికి భయపడాలి? ఆటమ్స్ పర్స్పెక్టివ్లో చూస్తే మనం స్టార్ డస్ట్, మనం ఎప్పటికీ ఉంటాం. ఎనర్జీ పర్స్పెక్టివ్లో చూస్తే మనం ఇటర్నల్ ఎనర్జీ, మనం డెస్ట్రాయ్ అవ్వం. కాన్షియస్నెస్ పర్స్పెక్టివ్లో చూస్తే మనం ఓషియన్ లాంటి వాళ్ళం. ఫిజిక్స్ పర్స్పెక్టివ్లో చూస్తే మనం టైమ్లెస్, మనం ఈ యూనివర్స్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్. మనం లేకపోతే యూనివర్స్ కంప్లీట్ కాదు. సో ఫ్రెండ్స్, చివరకు నేను చెప్పేది ఒకటే, లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మిస్టరీ. డోంట్ ట్రై టు సాల్వ్ ఇట్ కంప్లీట్లీ, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సముద్రంలో ఉండే ఒక నీటి చుక్కలం కాదు, నీటి చుక్కలో ఉండే ఒక పెద్ద సముద్రం లాంటి వాళ్ళం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ ఒక్కో లైక్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం.